రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. కర్ణాటక బీదర్లో పట్ట పగలే ₹1 చోరీ చేశారు దుండగులు. కర్ణాటక బీదర్లో దుండగులు బీభత్సం సృష్టించారు. రూపాయలు అంటే ₹1 దాకా ఎత్తుకెళ్లారు. పట్ట పగలే ఏటీఎంలో డబ్బులు జమ చేసే వాహనంపై కాల్పులు జరిపారు ఆ దుండగులు కాల్పుల్లో సెక్యూరిటీ గార్డ్ కూడా మృతి చెందాడు. అయితే మరో ఇద్దరు కూడా కాపాడదామనుకునే దాంట్లో మరో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి కూడా గాయాలు తలిపాయి. అయితే ఆ తర్వాత నగదు పెట్టెతో దొంగలు పరారైపోయారు. దాని తర్వాత పెట్టెలో ₹1 నగదు ఉన్నట్లు కూడా సమాచారం అందించారు బ్యాంకు తరపున ఉన్న వాళ్ళు. అయితే బీదర్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఘటన చోటు చేసుకుంది. బ్యాంకు దగ్గర ఇంతకు ముందే దొంగలు రెక్కి వేసినట్టు కూడా తెలుపుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు కూడా హస్తం ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఇంత పట్ట పగలే ₹1 చోరీ జరుగుతుంటే అక్కడ అసలు పోలీసులు కానీ నిర్లక్ష్యంగా ఎందుకున్నారు? ఏం జరుగుతుంది అక్కడ? లక్ష్మి, కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో పట్టపగలి దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్, అందులోనూ కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఈ బ్రాంచ్ లో పట్టపగలే కాల్పులు జరిపి అక్కడే ఉన్న మనీ డబ్బులతో కూడా దుండలు పరారవడం సంచలనం రేపింది కర్ణాటక వ్యాప్తంగా కూడా. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ నిత్యం కూడా జనాలతో కూడా ఇట్లా పోలీసులతో రద్దీగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో కాల్పులు జరపడంతో పాటు ₹1 దాదాపు 93 లక్షల నుంచి ₹1 మధ్య నగదు కూడా ఎత్తుకెళ్ళడం కూడా సంచలనంగా మారని చెప్పొచ్చు. పూర్తి వివరాలకు వెళ్తే ఈ ఉదయం నగదు నింపేందుకు ఏటీఎం డబ్బులు నింపుకొని ఏటీఎం లో పెట్టే మిషన్ దగ్గరికి డబ్బులు తీసుకెళ్తుండగా ఆ దొంగలు పక్క లెక్క ప్రకారం వచ్చి అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని కూడా కాల్పులు జరిపి ఆ తర్వాత మరో ఇద్దరిని కూడా గాయపరిచి నగదు పెట్టెతో కూడా పూర్తిస్థాయిలో కూడా పారిపోవడం జరిగింది. ఇందులో దాదాపు ఒకరి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి వారిని కూడా ఆసుపత్రి తరలించారు. ఈ ఘటన దాదాపు 93 లక్షల నుంచి ₹1 మధ్య నగదు ఉన్నట్టు కూడా బ్యాంకు అధికారులు పోలీసులు సమాచారం అందించారు. ఇంతో పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరపాలని సీసీ ఫుటేజ్ కూడా అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలించి ఇది దాదాపు ముందే రెక్కి నిర్వహించి ఇలా ఉంటుందని చెప్పి ముందే రెక్కి నిర్వహించి ఆ పక్క ప్లాన్ ప్రకారం కూడా దుండగులు చేసినట్టు అనుమానిస్తున్నారు లక్ష్మి. మరి ఎంతమంది దీంట్లో అంటే ఎంతమంది వచ్చారు అండ్ ఎంతమంది దీని వెనకాల ఉన్నారు? ఎవరన్నా సహాయంతో అంటే పెద్ద సిబ్బంది వచ్చారా, లేదంటే ఇద్దరు మాత్రమే చేస్తున్నారా ఇదంతా? అది కేవలం సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే ఇద్దరు మాత్రమే దుండగులు బైక్ పై వచ్చేట్టు కూడా తెలుస్తుంది. బైక్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకునేందుకు పూర్తిగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే బైక్ పై వచ్చారో బైక్ ని ఎక్కడో ఒక చోట వదిలి తెలుస్తుంది. బైక్ వదిలి వెళ్ళి వారు వేరే మార్గం కూడా బైజార్ దాటినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపుగా పూర్తి కూడా బైజార్ చుట్టూ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎవరైతే కాల్పులు చెప్పారో ఆ దుండగులను పట్టుకునేది కూడా పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే దీన్ని పూర్తిగా కూడా రెక్కి నిర్వహించారు. అందులో బ్యాంక్ అధికారులు ఏదైతే ఇంటి దొంగల హస్తం కూడా ఉండొచ్చు కూడా అనుమానిస్తారు. ఎందుకంటే ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే చోటు చేసుకుంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘటన కూడా జరిగినట్టు కూడా అక్కడ బ్యాంక్ సిబ్బంది కూడా అనుమానిస్తారు. ముఖ్యంగా ఏదైతే ఎందుకంటే బ్యాంకు ఏ టైంకి నగదు తీసుకెళ్తారు, ఎప్పుడు తీసుకెళ్తారు, ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు అనేది కూడా ముందస్తుగానే సమాచారం వాళ్ళకు ఉండి ఆ సమాచారం ఆధారంగానే ఇద్దరే వచ్చి డబ్బులు కూడా చూస్తూ ఉంటే ముందస్తు ప్రణాళిక ప్రకారం అందరూ అలా విధంగా బ్యాంకు సిబ్బంది ఎవరో ఒకరు కూడా వీరికి ఉపయోగించుంటారంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు మేనేజర్లు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు లక్ష్మి. మరి యోగానంద్, వీళ్ళు ఇంత చేస్తుంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు? ఆశ్చర్యకరంగా, ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ పక్కనే బ్యాంకు ఉంటాం. బ్యాంక్ లో ఎప్పుడు అది మెయిన్ బ్రాంచ్ కావడంతో ఇప్పుడు జాగ్రత్తగా ఉండే సమయంలో కూడా దుండగులు ఈ విధంగా కాల్పులు జరిపి మరి ముఖ్యంగా మామూలుగా దొంగతనం అయితే వేరే విధంగా ఉన్నది కానీ కాల్పులు జరిపి మరీ పరారవడంతో ఈ పోలీసులు ఏం చేస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉండటం కూడా ఇది అనుమానాలు తావిస్తుంది. ఈ పోలీస్ సిబ్బంది అక్కడే ఉన్నా కూడా మనం ఎందుకు వెంటనే అటాక్ చేయలేకపోయినా అనేది కూడా దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే దాదాపుగా ఇది పూర్తిగా కూడా నిర్లక్ష్యంగా ఉంటాము. ఉదయం సమయంలో ఎక్కువ క్రౌడ్ ఉండే అవకాశం ఉంది. అందులోనూ ఈ కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటిలో పోలీసులు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేక దర్యాప్తు చేస్తున్నారు. భయపై కూడా ఇది పక్క ప్రారంభం జరిగి ఉంటుందని కూడా భావిస్తున్నారు లక్ష్మి. రైట్, మరి కాల్పులు చేశారు, మరి వాళ్ళకి గన్ ఇంకా లైసెన్స్ ఎలా వచ్చింది? కంపల్సరీగా ఏదన్నా గాయాలు ఏమైనా వీళ్ళకై అంటే దొంగలకు కూడా ఏమైనా గాయాలయ్యాయా, లేదంటే ఎంతమంది గాయాలు పాలయ్యారు? ఒక మనిషి ఆల్రెడీ చనిపోయారు. సో సెక్యూరిటీ ఇంకెవరైనా ఆపుదామని వచ్చిన వాళ్ళకి ఏమైనా గాయాలు ఏమైనా అయ్యాయా?
అయితే డబ్బు జమ చేసే స్థానంలో డబ్బు పెడుతుండగా ఒకసారిగా దొంగలు ప్లాన్ ప్రకారం వచ్చి కాకుండా జరపడం అక్కడే సెక్యూరిటీ గార్డు మరణించారు. దాంతో పాటు మరి ఇద్దరు తీవ్ర గాయాలు కూడా అయ్యాయని చెప్తున్నారు. అయితే అడ్డుకునేందుకు వచ్చిన మిగతా ఇద్దరిపై కూడా పోలీసులు దొంగలు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం, అలాగే నెట్టి వెళ్తూ వాళ్ళకి తీవ్ర గాయాలు తెలుస్తుంది. ఈ ఘటనలో మన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అందరినీ కూడా హాస్పిటల్ తరలించారు. ఇద్దరే కూడా తెలుస్తుంది. నగదు పారిపోవడం దీనిపై పోలీసులు పూర్తిగా కూడా నగబందీ చేసి ఎక్కడ వాహనాలు కూడా చెక్ చేస్తున్నారు. ఎవరు కూడా బీర దాటిపోయే అవకాశం లేకుండా కూడా చర్యలు చేపట్టారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యోగానంద్. ఎస్, అయితే బీదర్లో అంటే కర్ణాటకలో పట్ట పగలే ₹1 దొంగతనం జరిగింది. అది కూడా ఎక్కడో కాదు, గవర్నర్ ఆఫీస్ పక్కన ఉన్న మెయిన్ బ్రాంచ్ SBI ఎదుట. అంటే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే అసలు ముందు వెనక తోచకుండా వాళ్ళకి 2-వీలర్లో వచ్చారు ఆ దుండగులు. అక్కడే మనం చూస్తున్నట్లయితే ఒక మనిషిని కాల్ చేశారు అండ్ ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా చనిపోయారు ఆ బండి దగ్గర. అయితే స్థానికులు కూడా చూసి షాక్ అయ్యారు తప్ప ఎవ్వరు ఆపి ఏంటి అని క్వశ్చన్ చేసే నేపథ్యంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర గన్ ఉండడంతో వీళ్ళని కూడా కాలుస్తారని భయపడ్డారో ఏమో తెలియదు. కానీ అయితే ఆ ₹1 డబ్బాని తీసుకొని వెళ్లే నేపథ్యంలో వాళ్ళు కింద పడిపోయారు. ఎందుకంటే డబ్బు అంటే బరువుగా ఉంటుంది కాబట్టి దాదాపు 93 లక్షల నుంచి ₹1 దాకా నగదు ఉంది అని కూడా బ్యాంక్ వాళ్ళు తెలిపారు. అయితే ఇదే నేపథ్యంలో పట్టపగలు ఆ డబ్బాని అంటే మోసే నేపథ్యంలో తను పడిపోయారు. దాని తర్వాత బండిని ముందు పెట్టుకోవాలా వెనకాల పెట్టుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో ఒక 5 సెకండ్స్ అయితే అక్కడ డిలే చేసినట్టు కనిపిస్తుంది. ఆ డిలే చేసిన టైంలో కూడా ఎవ్వరు వెళ్ళి వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదు. ఒక మనిషి అక్కడ చనిపోయిన తర్వాత కూడా ఎవరు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళ దగ్గర గన్ ఉంది కాబట్టి వాళ్ళని కూడా కాల్ చేస్తారని చెప్పి ఎవరు కూడా ముందుకి రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో వాళ్ళు దాదాపు 93 లక్షల నుంచి ₹1 దాకా ముందుగానే రెక్కి వేసి మరి చూసి అంటే 3-4 రోజుల నుంచి రెక్కి వేసిన తర్వాత చూసి మరి దొంగతనం చేసినట్టు తెలుస్తుంది. అయితే CCTV ఫుటేజ్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇద్దరు దుండగులు మొత్తం ప్రీ ప్లాన్డ్గా రెక్కి వేసి ఆల్రెడీ 2-3 సార్లు అక్కడికి వచ్చి చెక్ చేసుకుని ఏ టైంలో వాళ్ళు క్యాష్ని డిపాజిట్ చేస్తున్నారు, దాని తర్వాత ఎప్పుడు తీసుకెళ్తారని చెప్పి బాగా రెక్కి వేసి పక్కా ప్లాన్ ప్రకారమే అంటే పర్ఫెక్ట్గా మొత్తం మాస్కులు అన్ని ధరించి కూడా వచ్చి 2-వీలర్ పైన ఇద్దరు మాత్రమే చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ డబ్బా ఎప్పుడైతే బరువుగా ఉందని తెలిసిందో పడిపోతున్నారు. ఒక మనిషి పెట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే 2-వీలర్ చిన్నగా ఉంటుంది అండ్ ఆ స్టీల్ బాక్స్ పెద్దగా ఉంటుంది కాబట్టి పెట్టుకునే ఛాన్స్ లేకుండా ఒక 5 మినిట్స్ డిలే అవుతుంది. అయితే ఇదే నేపథ్యంలో తనని హెల్ప్ చేద్దామని తను కూడా ముందు పెట్టుకుందాం వెనక పెట్టుకుందాం అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ ఎవ్వరు స్థానికులు కూడా రెస్పాండ్ కాకుండా అక్కడ ఎవ్వరు సహాయం చేద్దాము ఎవరికైనా పట్టిద్దాము పోలీసులకి అని కూడా ఎవ్వరికి ఆ స్పాంటేనియస్ థాట్ కూడా రాకుండా అక్కడ ఒక మనిషి చనిపోయిన తర్వాత అంటే వీళ్ళని కూడా చంపేస్తారనే భయాందోళనకు గురై ఎవరైతే మనకెందుకు అని లైట్ తీసుకున్నారో. అయితే ఈ ఘటన నడి రోడ్డు పైన పట్ట పగలే అది కూడా కర్ణాటక బీదర్ వంటి సిటీలో జరగడం అనేది షాక్కి గురి చేస్తుంది. అంతేకాకుండా పక్కనే పోలీస్ బందోబస్తు ఇంకా గవర్నర్ ఆలయం కూడా ఉంటుంది. అయితే ఇంత పట్ట పగలు అంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఇంత జోరుగా వీళ్ళు ఏ ధైర్యంతో చేశారు అని చెప్పి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో వాళ్ళు 2-వీలర్ పైన వెళ్ళారు కాబట్టి ఆ 2-వీలర్ వేరే సిగ్నల్స్ లేదా చెక్ పోస్టులు క్రాస్ కాకముందే వాళ్ళని పట్టుకుంటామని కూడా హామీ ఇస్తున్నారు. కాకపోతే అది ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కడికి పారిపోయారన్న విషయం అయితే ఇంకా క్లారిటీ రాలేదు. పక్కా ఇంత రెక్కి వేశారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా CCTV లేని ఏరియాలోకి వెళ్ళిపోయి ఉంటారు. అయితే వెళ్ళిన తర్వాత పోలీసులు వీళ్ళని పట్టుకుంటారా లేదా అన్న విషయం అయితే ఇంకా చూడాలి మనం. అయితే ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఒక మనిషి అయితే నిండు ప్రాణం పోయింది. సెక్యూరిటీ గార్డ్ అక్కడ కాపాడదామన్న నేపథ్యంలో కూడా తనని కాల్ చేసి చంపేశారు. అయితే SBI మెయిన్ బ్రాంచ్లో ఈ ఘటన జరగడం చాలా షాక్కి గురి చేస్తుంది. అక్కడ అంటే బీదర్ కర్ణాటక వంటి ప్లేస్లో చాలామంది బ్యాంక్ అంటే నమ్మి సేవ్ చేస్తారు డబ్బుని. అలాంటిది ఇలాంటి ఒక దుండగులు ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చేసి దాదాపు ₹1 దాకా దొంగతనం చేశారు అంటే ప్రజల్లో కూడా భయం నెలకొంది.